టెలిగ్రామ్ యాప్కు ఢిల్లీ హైకోర్టులో దెబ్బ తగిలింది, చుక్కెదురయ్యింది అన్నట్టు కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్షల నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్ పై టెంపరరీగా బ్యాన్ విధించిన విషయం మీ అందరికీ తెలిసిందే. నిన్న మనం టెలిగ్రామ్ లోని ఫీచర్ ఎడిటింగ్ గురించి ఎగ్జాంపుల్స్ తో సహా మాట్లాడుకున్నాం. అయితే ఢిల్లీ హైకోర్టుకు వెళ్లి టెలిగ్రాము అలా ఎలా మా యాప్ బ్యాన్ చేస్తారండి, ఇది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ను తొక్కేసినట్టు అవుతుంది. 15 కోట్ల మంది కన్జ్యూమర్స్ ఉపయోగిస్తున్నారు మా టెలిగ్రామ్ యాప్ ను భారతదేశంలో. కొంతమంది ఎవరో లీక్ చేస్తున్నారనో లేకపోతే మా దగ్గరున్న ఫీచర్స్ వల్ల సమస్య వస్తుందనో ఎలా బ్యాన్ చేస్తారు? 15 కోట్ల మందికి సమస్య సృష్టిస్తారా టెలిగ్రామ్ యూజర్స్ కి అని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది, వాదించింది. అయితే కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గారు ఈరోజు వాదించారు. ఏమని వాదించారో తెలుసా? నిన్న రాత్రి మనం వీడియోలో ఏదైతే మాట్లాడామో అదే మాట్లాడారండి. ఈరోజు ఢిల్లీ హైకోర్టులో ప్రభుత్వం తరపున హాజరైన లాయర్ సేమ్ మనం నిన్న ఏదైతే ఒక ఫీచర్ ఎడిటింగ్ గురించి మనం మాట్లాడుకున్నామో, రెట్రో ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నామో, ఎడిటెడ్ అని పడకుండా ఎలా స్కామర్స్ దొంగ వేషాలు వేస్తున్నారో అవన్నీ అండి తుషార్ మెహతా గారు ఈ రోజు ఢిల్లీ హైకోర్టులో మాట్లాడారు, కోర్టు ముందు ప్రజెంట్ చేశారు. దెబ్బకు టెలిగ్రామ్ యాప్ వాళ్ళ నోరు మూతపడింది, సౌండ్ లేదు వాళ్ళ దగ్గర నుంచి. నేను ప్రశ్న వేస్తున్నా, నువ్వు దీనికి సమాధానం చెప్పు అని అంటే సమాధానం లేదు వాళ్ళ దగ్గర. ఏమైంది? ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యను సమర్థించింది. టెలిగ్రామ్ దాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ టెలిగ్రామ్ వాళ్ళు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కరెక్టే, మంచి పని చేసింది కేంద్ర ప్రభుత్వము ఈ యాప్ని టెంపరరీగా బ్యాన్ చేయడం ద్వారా అని జస్టిస్ తేజస్ కారియా ఆయన చాలా స్ట్రాంగ్ గా చెప్పారు. వాదనలు ఢిల్లీ హైకోర్టులో మాట్లాడుతూ అందులో భాగంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గారు అక్రమ కార్యకలాపాలకు, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడాలి అనుకుంటే టెలిగ్రామ్ యాప్ అలాంటి వాళ్లకు ఒక వరంలాగా మారింది, ప్రధాన సాధనంగా మారింది. టెలిగ్రామ్ లో చాలా అనుమానాస్పదమైన ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని గతంలో ప్రభుత్వం చాలాసార్లు టెలిగ్రామ్ కంపెనీకి సూచించింది. ఇదిగో ఛానల్స్ పేర్లు అని టకటక ఒక లిస్టు కూడా ఇచ్చేశారండి ఈరోజు ఢిల్లీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం నుంచి హాజరైన లాయర్. ఇవి సార్ టెలిగ్రామ్ లో ఉన్నటువంటి ఛానల్స్. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి టెలిగ్రామ్కు వెళ్ళినటువంటి కమ్యూనికేషన్, ఫలానా ఛానల్ మీద చర్య తీసుకోండి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు, ఇదిగో అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అని అడిగితే టెలిగ్రామ్ కంపెనీ అసలు చర్యలు తీసుకోనే లేదు, విఫలమైంది చర్యలు తీసుకోవడంలో. అంటే అన్కంట్రోలబుల్ గా బిహేవ్ చేస్తుంది టెలిగ్రామ్ యాప్. ఇప్పుడు నీట్ పరీక్ష పేపర్ లీక్ కాకపోయినా సరే లీక్ అయ్యింది అన్న భ్రమ కల్పించే విధంగా లక్షలాది మంది స్టూడెంట్స్ ఆలోచనలతో, ఆ స్టూడెంట్స్ తల్లిదండ్రుల ఎమోషన్స్ తో ఆడుకోవడానికి స్కెచ్ చేసే స్కామర్స్ కు ఒక వరం లాగా మారింది టెలిగ్రామ్ యాప్ అని ఆయన వాదించారు. ఇక టెలిగ్రామ్ తరపున హాజరైన సీనియర్ లాయర్ ఉన్నాడండోయ్, ధ్రువ్ మెహతా. ఆయన ఏం వాదించాడో తెలుసా? ఎమర్జెన్సీ అధికారాలతో కేంద్ర ప్రభుత్వం ఇట్లా యాప్ను నిషేధించడం కరెక్ట్ కాదు. అసలు ఏదైతే ఒక కంటెంట్ ఉందో ఆ సంబంధిత కంటెంట్ ను మాత్రమే బ్లాక్ చేయకుండా మొత్తం యాప్ మీద ఎందుకు నిషేధం విధించాల్సి వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కేంద్రము. కేవలం నీట్ పరీక్షతో దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు ముప్పు ఏమన్నా ఏర్పడుతుందా అని చెప్పి ఆయన వాదించాడు. కానీ అండి ఆయన వాదనను కేంద్రము తీసి పక్కన వారేసింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, కామన్ సెన్స్ ఉందా? టెలిగ్రామ్ యాప్ లో ఇన్ని సమస్యలు ఉన్నాయి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన లాయర్ చెప్తూ ఉన్నాడు. దానికి సమాధానం ఇవ్వు, నువ్వు టెంపరరీగానే కదా బ్యాన్ చేసింది, ఫస్ట్ వీటికి నువ్వు సమాధానం ఇవ్వు, తీసుకురా మీ టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని కూర్చోబెట్టి నాకు సమాధానం ఇవ్వు అని ఢిల్లీ హైకోర్టు జడ్జి అడిగారు. సౌండ్ లేదు టెలిగ్రామ్ యాప్ తరపున హాజరైనటువంటి లాయర్, ఎందుకంటే అందులో యాప్ లో అన్ని బండబూతులు ఉన్నాయి అన్నట్టండి. నిన్న మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా టెలిగ్రామ్ యాప్, ఇంకా 1-2 విషయాలు ఇందులో మాట్లాడుకొని ముగిద్దాం. తీవ్రవాదులు ఎక్కువగా కమ్యూనికేట్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటే టెలిగ్రామ్ యాప్ను చాలా అద్భుతంగా ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఎందుకని? నిన్న నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఎగ్జాంపుల్సే ఒకసారి మీరు తీసుకోండి. గుర్తుంది కదా నిన్న నేను మీకు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్? తీవ్రవాదులు ఏం చేస్తారంటే ఆ కాశ్మీర్లో ఉన్నటువంటి కొన్ని గ్రూప్స్కో, లేకపోతే ఏ యూపీలోనో, ఏ ఢిల్లీలోనో, హైదరాబాద్లోనో వీళ్ళ నెట్వర్క్ లాగా ఒక గ్రూప్ లాగా తయారు చేసి పెట్టుకుంటారు టెలిగ్రామ్ యాప్ లోపల. వీళ్ళు ఒక కమ్యూనికేషన్ ఇస్తారు వీళ్ళందరికీ, ఇదిగో ఫలానా టైంలో ఫలానా చోట మనం కలవాలి,
లేకపోతే ఫలానా ఆయుధాలు ఫలానా ప్లేస్ నుంచి యూపీకి రావాలి, యూపీ నుంచి ఇక్కడ హైదరాబాద్ వెళ్ళాలి, హైదరాబాద్లో ఉన్న ఫలానా వాడు అక్కడి నుంచి కడపకు వెళ్ళాలి, ఆ కడపలో ఇద్దరు ముగ్గురిని కలవాలి. ఇవంతా కమ్యూనికేషన్ ఉందనుకోండి, ఏదో పెద్ద పెద్ద స్కెచ్ చేస్తున్నారు, ప్లాన్స్ చేస్తున్నారు. ఈ కమ్యూనికేషన్ మొత్తం టెలిగ్రామ్ యాప్ ద్వారా ఇచ్చుకుంటారు. అది కూడా ఒక డాక్యుమెంట్లో పెట్టుకొని ఈ కమ్యూనికేట్ చేసుకుంటారు. అందరూ చూసిన తర్వాత మొత్తం ఆ కమ్యూనికేషన్ కావాల్సిన వాళ్ళందరికీ చేరిన తర్వాత వాళ్ళను ఎస్ మేము చూసాము అని చెప్పడానికి ఏదో ఒక కోడ్ పంపించమంటారు. ఏదో యాపిల్, అందరు యాపిల్ 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 అని కొడతారు, యాపిల్ మ్యాంగో ఏ టైప్లో ఏదో కొడతారు. అందరికీ కమ్యూనికేషన్ వెళ్ళింది అనుకున్న తర్వాత ఏం చేస్తారంటే దాన్ని డిలీట్ కూడా చేయకుండా మళ్ళీ డిలీట్ చేస్తే కింద యాపిల్ యాపిల్ ఈ కోడ్స్ అన్ని ఎందుకు పెట్టారు అన్న క్వశ్చన్ వస్తుంది రేపు ఇన్వెస్టిగేషన్ వస్తే. అందుకని ఎడిట్ మీద క్లిక్ చేసి ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్ని ఏదైతే వీళ్ళ కమ్యూనికేషన్ జరిగిందో అది మొత్తం లేపేసేసి దాని ప్లేస్లో ఏదో నీకు ఇష్టమైన ఫ్రూట్ ఏమిటి, ఇగో ఈ ఫ్రూట్స్లో ఇవి ఉన్నాయి విటమిన్స్ మినరల్స్, మరి నీకు ఇష్టం ఉన్న ఫ్రూట్ ఏంటి అని చెప్పి అడిగినట్టుగా డాక్యుమెంట్ ఉంటుంది. కింద చూస్తే యాపిల్ మ్యాంగో బనానా ఇలా ఆన్సర్లు ఇచ్చినట్టు ఉంటుంది. కడపలో ఉన్నవాడు, హైదరాబాద్లో ఉన్నవాడు, యూపీలో ఉన్నవాడు, కాశ్మీర్లో ఉన్నవాడు. అంటే ఎక్కువ తీవ్రంగా ఆలోచించకండి. జస్ట్ ఇక్కడ మీరు క్యాచ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే వాట్సాప్లో మీరు ఒక మెసేజ్ని పంపి ఆ తర్వాత దాన్ని మారిస్తే వితిన్ 15 minutes మీరు మార్చగలరు. మారిస్తే ఎడిటెడ్ అని చెప్పి పడుతుంది. టెలిగ్రామ్ యాప్లో ఎడిటెడ్ అని చెప్పి పడదు. 2 రోజులైనా ఎడిటెడ్ అని పడదు, 3 రోజుల తర్వాత మార్చినా ఎడిటెడ్ అని పడదు. వాట్సాప్లో మీరు ఒక ఇమేజ్ కానీ డాక్యుమెంట్ కానీ పంపించారనుకోండి, ఎడిట్ చేసి ఆ డాక్యుమెంట్ ప్లేస్లో మీరు వేరే డాక్యుమెంట్ని పెట్టలేరు. ఖచ్చితంగా మీరు దాన్ని డిలీట్ చేసే మళ్ళీ వేరే డాక్యుమెంట్ పంపించాలి. వేరే డాక్యుమెంట్ పంపించగానే మళ్ళీ లేటెస్ట్ టైం స్టాంప్ పడుతుంది. ఇట్లా వాట్సాప్ లోపల ఏంటంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, గవర్నెన్స్ మెకానిజం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఫేస్బుక్లో స్ట్రాంగ్గా ఉంది. ఏమైనా తేడా కొట్టిందంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ రంగంలోకి దిగితే ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళు ఇవ్వగలరు. ఇన్స్టాలో అలా ఉంది, యూట్యూబ్లో అలా ఉంది. ఇవన్నీ కూడా ఒక మెచ్యూరిటీతో పనిచేస్తున్నటువంటి అప్లికేషన్స్. బట్ టెలిగ్రామ్ ఏంది, చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారు. డాక్యుమెంట్ ఒకటి పెడతాడు, కమ్యూనికేషన్ అయిపోతుంది, 2 రోజుల తర్వాత దాన్ని మార్చి ఇంకోటి పెట్టేస్తాడు అదే ప్లేస్లో. అంటే చేయాల్సిన ఏదో పనులన్నీ చేసి, పాత సినిమాల్లో కనుక నేరాలు కనుక చేయాల్సినవన్నీ చేసి, సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపూసిన టైప్లో ఏమీ జరగలేదు అన్నట్టు ఉంటారు. ఇంకోటి ఉంది, చిన్నపిల్లలకు సంబంధించిన అక్రమ రవాణా చేయాలి అన్నటువంటి ముఠాలు ఉంటాయి. గోవాలో, తమిళనాడు రకరకాల పెద్ద చైన్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఇదిగో ఫలానా చిన్నపిల్ల ఫోటో వస్తుంది, ఆ కమ్యూనికేషన్ కూడా ఫోన్లలో వాట్సాప్లో ఇవన్నీ చేస్తే ఈజీగా పట్టుకుంటున్నారు పోలీసులు అని చెప్పి టెలిగ్రామ్ యాప్ ద్వారా ఫోటోలు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఓకే మేము చూసేసాము, మేము క్యాచ్ చేస్తాము, ఆ వెహికల్ రాగానే మళ్ళీ వెహికల్ నెంబర్ కూడా పెట్టారు, ఫలానా వెహికల్లో వస్తున్నారు పిల్లలు అనేది కూడా పెట్టారు, అమ్మాయిల ఫోటోలు పెట్టేస్తారు. మేము చూసుకున్నాము అన్న కన్ఫర్మేషన్ రాగానే ఆ ఫోటోలు తొలగించేసి ఆ ఫోటోల ప్లేస్లో ఇంకేదో లేటెస్ట్ సినిమా రివ్యూనో ఇంకేదో క్యాజువల్ మీమో ఏదో పెడతారు. 4 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత చూసిన పోలీసులకు అసలు అర్థం కాదు. నార్మల్ కమ్యూనికేషన్ లాగా ఉంటుంది. వాళ్ళ ఫోన్ పట్టుకున్నా, వాళ్ళ ఫోన్ తీసుకొని టెలిగ్రామ్ యాప్ లోపలికి వెళ్ళినా కానీ నార్మల్ కమ్యూనికేషన్ లాగానే ఉంటుంది. కానీ ఈలోపు ఆ చిన్నపిల్లల అక్రమ రవాణాకు సంబంధించి ఫోటోలు ఇవన్నీ కూడా ఎక్స్చేంజ్ అయిపోయి ఉంటాయి. అలాగే చిన్నపిల్లలకు సంబంధించిన అశ్లీలమైన కంటెంట్, అసభ్యకరమైన కంటెంట్ టెలిగ్రామ్ యాప్ ద్వారా ఎక్కువగా విచ్చలవిడిగా సర్క్యులేట్ అవుతోంది అన్న విషయం కూడా చాలా సందర్భాలలో అంతర్జాతీయ దినపత్రికలలోనే వచ్చింది. ఎందుకంటే ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. అందులో ఫీచర్స్ అలా ఉన్నాయన్నమాట. ఫోన్ నెంబర్స్ని హైడ్ చేయగలిగే ఫీచర్స్ని చాలా ఫీచర్స్ ఉన్నాయన్నమాట. తీవ్రవాదులు, ఇలా అక్రమంగా నేరాలు చేస్తున్నటువంటి వాళ్ళు, అక్రమ పద్ధతుల్లో రకరకాల పనులు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఫుల్గా ఎక్స్ప్లాయిట్ చేసుకుంటూ ఉన్నారు అందులో ఉన్న ఫీచర్స్ని. ఇంకా ఇప్పుడు నీట్ లీకేజీకి సంబంధించి ఏ రేంజ్లో ఎక్స్ప్లాయిట్ చేస్తారో ఆలోచించండి. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడాలి అని చెప్పి అనుకునే వాళ్ళు కూడా టెలిగ్రామ్ యాప్ని విపరీతంగా ఉపయోగిస్తారు. ఇప్పుడు ఆ మధ్య అగ్నివీర్ అది తీసుకొని వచ్చినప్పుడు 4 years బ్యాకో 5 years బ్యాకో హైదరాబాద్లో మీరు చూసే ఉంటారు, ఆ రైల్వే స్టేషన్లోకి వచ్చి ఆ రైళ్లను ధ్వంసం చేయడము గుర్తుండే ఉంటుంది మీకు. ఆ టైంలో కూడా అండి కమ్యూనికేషన్ అంతా టెలిగ్రామ్ యాప్ల ద్వారా చేసుకుంటారు. ఎక్కడో యూపీ నుంచి కమ్యూనికేషన్ వస్తుంది, ఎక్కడో హర్యానా నుంచి వస్తుంది, హైదరాబాద్లో ఉన్నటువంటి ఎవడెవడికో వెళ్తుంది కమ్యూనికేషన్. ఇవి చేయండి రా మీరు, ఆటోమేటిక్గా గొడవ పెద్దది అవుతుంది అని చెప్పి. తర్వాత అంటే గొడవ జరిగిపోయి 4 రోజులు 10 రోజుల తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నా కానీ ఎట్లా కమ్యూనికేషన్ వచ్చింది వీళ్ళకు కనుక్కోవాలంటే ఫోన్లలో కమ్యూనికేషన్ రాలేదు, ఎస్ఎంఎస్లో రాలేదు, వాట్సాప్లో రాలేదు, ఫేస్బుక్లో రాలేదు. ఎలా వచ్చింది రా కమ్యూనికేషన్ అంటే టెలిగ్రామ్లో వచ్చింది అని ఒకటి చెప్పాడు అనుకోండి, తంతే. పోనీ ఆ టెలిగ్రామ్ యాప్లో ఏ ఛానల్లో ఉన్నావు ఏంటి చూస్తే అసలు ఆ కమ్యూనికేషన్ జరిగినట్టు అక్కడ ఏం ఉండదు. సో కోర్టులో తీసుకెళ్లి ప్రూవ్ చేయాలన్నా కానీ కష్టమే. అర్థమవుతుంది కదా మీకు. జనరల్గా పెద్ద తీవ్రవాద నెట్వర్క్లు వీళ్ళందరూ డార్క్ వెబ్ను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఆ డార్క్ వెబ్ను అంత బలంగా ఉపయోగించగలిగే సామర్థ్యము ప్రతి ఒక్కడికి కూడా ఉండదు. ఆ నెట్వర్క్లో ఉన్న ప్రతి ఒక్కడికి, ఎక్కడో కడపలో ఉండేవాడికి, ఎక్కడో హైదరాబాదు పాత బస్తీలో
ఏదో సైకిల్ షాప్ పంచర్లు వేసుకుంటూ కూర్చునే వాడికి అంత నాలెడ్జ్ ఉండదు డార్క్ వెబ్ లోకి వెళ్ళి చేయగలిగేంత. కాకపోతే వాడికి సింపుల్ గా ఫేస్బుక్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నట్టే, ఇన్స్టాగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నట్టే టెలిగ్రామ్ యాప్ సింపుల్ గా ఇన్స్టాల్ చేసుకుని ఒక యూజర్ ఐడి క్రియేట్ చేసి లోపలికి వెళ్తాడు. ఆయా ఛానల్స్ లోపల రెడీగా అందులో సబ్స్క్రైబ్ అయ్యి ఉంటాడు, ఫాలో అవుతూ ఉంటాడు, గ్రూప్స్ ఉంటాయి. అది చాలా ఈజీ కదా, కమ్యూనికేషన్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఎవడైతే కమ్యూనికేషన్ పంపించాడో అడ్మిన్ గాడు 2 రోజుల తర్వాత ఆ కమ్యూనికేషన్ మొత్తం మార్చేస్తాడు. అది ఎడిటెడ్ అని కూడా పడదు. వెళ్ళాల్సిన కమ్యూనికేషన్ వెళ్ళింది, జరగాల్సిన నేరం జరుగుతోంది. ఎవడన్నా పట్టుకున్నా కోర్టులో ప్రొడ్యూస్ చేసినా వీడు అమాయక అబ్దుల్ ఫేస్ పెట్టి, సార్ నాకేమీ తెలియదు సార్, నేను సైకిల్ షాప్ పంచర్ వేసుకుంటూ ఉన్నాను సార్, లేకపోతే అక్కడెక్కడో విజయవాడ మిరపకాయ బజ్జీల బండి పెట్టుకొని అమ్ముకుంటూ ఏదో బతుకుతున్నాను సార్, నేను ఒక మైనారిటీని సార్, నన్ను తీసుకొచ్చి అరెస్ట్ చేశారు సార్, నాకు అది ఎందుకు కూడా తెలియదు సార్, టెలిగ్రామ్ అంటున్నారు అంటాడు వాడు. కోర్టులో ఫైనల్ గా ప్రూవ్ చేయాలంటే సాక్ష్యాలు ఉండాలి కదండి. నువ్వు ఎంత పెద్ద ఏజెన్సీకైనా, భారతదేశం డెమోక్రటిక్ కంట్రీ కదా, సో సాక్ష్యాధారాలు కూడా లేకుండా మాయం చేస్తున్నారు. ఇంకా నేను దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెట్టాను అనుకోండి, టెలిగ్రామ్ యాప్ గురించి, ఇక వింటున్నటువంటి వాళ్ళల్లో కూడా కొంతమంది దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు, ఇంకా చాలా ఉన్నాయి ఏమేం చేస్తున్నారు పర్సనల్ జీవితాల్లో, అవన్నీ నేను ఇవ్వదలుచుకోలేదు. దాన్ని ఇంకా ఎక్కువ ఎక్స్ప్లైట్ చేస్తారు. బట్ ఐ థింక్ యూ క్యాచ్ ద పాయింట్. సింపుల్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీట్ పేపర్ లీక్ కాకపోయినా సరే అయ్యింది అని భ్రమ కలిగించగలిగే సామర్థ్యం టెలిగ్రామ్ యాప్కు ఉంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం జూన్ 22వ తేదీ వరకు తాత్కాలికంగా దాన్ని బ్యాన్ చేసింది. జూన్ 30వ తేదీ వరకు ఎడిట్ ఫీచర్ ని ఆపేయాలి అని కూడా ఆదేశాలు జారీ చేసింది. మరి మీరేమంటారండి?